హలో అండి, రోజు వీడియోలో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దద్దోజనం చాలా రకాల పద్ధతుల్లో చేసుకుంటూ ఉంటాము, కానీ నేను ఈరోజు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు అన్నం తీసుకోవాలి. అన్నం తీసుకునేటప్పుడు వేడి అన్నం తీసుకోవాలండి, ఎందుకంటే అన్నం మెత్తగా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ దద్దోజనంకి అన్నం మెత్తగా ఉంటేనే మంచిగా రుచిగా అనిపిస్తుంది. వీడియోలో చూపించిన విధంగా గరిటెతోటి అన్నం బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నం అంతా మెత్తగా అయిపోయిందండి. ఇందులోకి మనం పెరుగు వేసుకోవాలి. నేను ఒక కప్పు అన్నం తీసుకున్నాను కదా, 1/4 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. మనకి పెరుగు ఎంత పడుతుంది అనేది అన్నం కలుపుకునేటప్పుడు తెలుస్తుంది, దాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నం ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. నాకు 1/4 కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. పెరుగు తీసుకునేటప్పుడు తీయటి పెరుగు కమ్మగా ఉండేది చూసుకొని తీసుకోవాలి, అప్పుడే దద్దోజనం మంచిగా రుచిగా అనిపిస్తుంది. అన్నం మొత్తం కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం రెడీగా ఉందండి, మనం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్ది కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొన్ని జీడిపప్పులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అల్లం ముక్కలు, జీడిపప్పు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, రుచి కోసం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే దద్దోజనం మంచి సువాసనగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనం కరివేపాకు వేసుకోవాలండి. తాలింపు వేగిపోయింది, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా, మనం ముందుగా కలుపుకున్న దద్దోజనంలో ఈ తాలింపు వేసుకుందాము. ఇప్పుడు అన్నం అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ 2 మినిట్స్లో అయితే దద్దోజనం మనం తయారు చేసుకోవచ్చు. దేవుడికి మనం ప్రసాదంలాగా పెట్టచ్చండి. అంతేకాకుండా మనకి కర్డ్ రైస్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.